శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ప్రార్థన. పరిశుద్ధమైన యేసే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు. మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన వినేవాడు, సహాయం చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నిత్యము కోపం ఉంచేవాడు కాదు, కోపించే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, క్షణ మాత్రం ఉంటుంది. తదుపరి ఆయన వాస్తవాలన్నీ చూపెట్టే దేవుడు. మనం దేవుని ఎదుట తెలిసి తెలియక ఏదో పాపంలో పొరపాటు చేసినప్పుడు ఆయన కోపపడి మళ్ళీ హక్కున చేర్చుకునేవాడు, జాలి చూపించే దేవుడు. కాబట్టి ఎంత ఘోర పాపం అయినాను ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన హక్కున చేర్చుకొని ఆ పాపను క్షమించి పరిశుద్ధురాలుగా చేసి తన ఆశీర్వాదం చేత ఈ లోకంలో ఆయన నింపగలడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి దీవించిన గాక. పరిశుద్ధమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దానించే ధన్యత కృపాభాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతి స్తోత్రాలు. వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులను ఆయన దీవించి ఆశించి మీరు మాయం పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.